అందరికీ నమస్కారం. ఈరోజు మనం తాటి బెల్లం తయారీ విధానం తెలుసుకోవడానికి బాపట్ల జిల్లా రేపల్ల దగ్గరలో ఉన్న కలిపల్ల గ్రామంకి వచ్చాము. దీని యొక్క ప్రాసెస్ అనేది మీకు ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూపిస్తాము. తయారీ విధానంలో ఫస్ట్ థింగ్ ఏంటిదో ప్రాసెస్ ఏందో ఎక్స్ప్లెయిన్ చేయి సార్. ఇది నత్తగోలు సొన్న అంటారు, ఇది మీ భాషలో అయితే కాల్షియం అంటారు. దీన్ని ఎర్లీ మార్నింగ్ నత్తగోలు అంటే ఏంటిది? గవ్వలు ఈ మడవుల్లో దొరుకుతాయి అనమాట. అవి చిన్న చిన్న పాయలు గుండు వాటర్ సముద్రం నుంచి వచ్చాయి కదా, ఇవి అన్నమాట. సముద్రంలో దొరికేవి. ఇవి తీసుకొచ్చి శుభ్రం చేసి నత్త చనిపోయిన తర్వాత ఒక 5-6 నెలలు ఆపిన తర్వాత నత్తగవ్వ చనిపోయిన తర్వాత సున్నం తయారు చేస్తారు. ఈ సున్నం తయారు చేసింది ఏం చేస్తారంటే కార్మికులు ఎర్లీ మార్నింగ్ ఉదయం పూట వెళ్ళి తాటి చెట్టు మీద ఈ సున్నం రుద్ది, కుండలో ఈ సున్నం రుద్ది అవి డ్రాప్ పడుతుంటాయి కదా, అవి పానకంలాగా తయారవుతాయి అనమాట. మనం ఆ కుండకి ఇది కానీ రుద్దకపోయామనుకోండి, కళ్ళు ఫార్మెంటేషన్ జరిగి కళ్ళు అయిపోతుంది. ఇది రుద్దితేనే పానకం తయారవుతుంది. ఆ పానకం ద్వారానే తాటి బెల్లం వస్తుంది. కళ్ళు ద్వారా తాటి బెల్లం తయారవుతుంది. ఈ సున్నమే దానికి మార్పు చేస్తుంది అనమాట. తాటి బెల్లం అవ్వడానికి కారణం ఈ సున్నం. ఇది వెళ్ళి మనం తీసుకొచ్చింది పొద్దున్న 5 గంటలకే స్టార్ట్ చేశారు మా వాళ్ళు. ఈ పొయ్యి మీద పోసి కడాయి మీద అవి మరిగిస్తారనమాట. అవి మరిగించి సిరప్ రూపంలో తయారవుతుంది. తేనెలాగా బాగా చిక్కగా అవుతుంది. దాన్ని తీసుకొచ్చింది మన వాళ్ళు ఏం చేసి స్టోర్ చేసేస్తారు. మనకి బయట నుంచి ఏదైనా ఆర్డర్ వస్తే, తాటి బెల్లం కావాలని ఆర్డర్ వస్తే దాన్ని తీసి అరిసెల బాగా మళ్ళీ మరగబెట్టి అరిసెల పాకం వచ్చిన తర్వాత దించి అచ్చుల రూపంలో పోసి మన వాళ్ళు అమ్మడం జరుగుతుంది. అయితే నాగరాజు, ఇప్పుడు ఇది ఎన్ని నెలలు వస్తుంది? ఇప్పుడు మనకి ఇది ఇప్పుడు మనకు దీని సీజన్ అనేది ఉంటుందా? సీజన్ జనవరితో స్టార్ట్ అవుతుందండి, మేతే ఎండ్ అవుతుంది. 5 నెలలకి ఇస్తారు మా వాళ్ళు. ఈ 5 నెలలు తీసిందంతా మళ్ళీ డిసెంబర్ వరకు కూడా దీన్ని స్టోర్ చేసుకుని ఆర్డర్లు వచ్చినప్పుడు తయారు చేసి పంపిస్తుంటారు అనమాట. ఇప్పుడు ఇది తాటి బెల్లం తయారు చేసిన తర్వాతకు ఎన్ని రోజుల వరకు ఉంటుంది అన్నట్టు మనకు ఉంటుందంటే, సమ్మర్లో మనం తయారు చేసిన తాటి బెల్లం ఈ 1 year అయినా ఉంటుంది. అంటే వాతావరణం బాగా పొడి వాతావరణం ఉంటుంది కాబట్టి. అదే వర్షాకాలం కానీ శీతాకాలం కానీ తయారు చేసింది అయితే 4 నెలల వరకు నిల్వ ఉంటుంది ఖచ్చితంగా. అప్పుడంటే వాతావరణం బాగా చల్లదనంగా ఉంటుంది కాబట్టి నీరు అయిపోతుంది. అది అయితే ఇప్పుడు 1 కిలో తాటి బెల్లం రావాలంటే ఎన్ని లీటర్లు నీరైతే 1 కిలో తాటి బెల్లం అవుతుంది? వచ్చేసి కిలో వస్తుంది. 10 లీటర్ల నీరాకు వచ్చేసి 10 లీటర్ నీరాకు వచ్చి 1 కిలో వస్తుంది. ఓకే. అట్లయితే ఇప్పుడు మామూలుగా రోడ్ల మీద అమ్ముతారు కదా, 100 రూపాయలు 150 రూపాయలు అని చెప్పేసి తాటి బెల్లం అమ్ముతారు. మరి దీనికి తేడా ఏంటిది? ఈ వాళ్ళు సార్ ఈ తమిళనాడు నుంచి వచ్చి తాటి బెల్లం అమ్ముతున్నారు, 100-110 రూపాయలకి అమ్ముతున్నారు అన్నది మాట. అది అబద్ధం. వాళ్ళు అమ్ముతున్నారు. అదైతే చెరుగు నుంచి వచ్చేది మొలాసిస్ నుంచి తీస్తారనమాట. చెరుకు రసం తీసిన దాన్ని మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు, తిరిగి పాకం పడతారు. ఆ పాకం బట్టి చిన్న అచ్చుల రూపంలో పోస్తారు వాళ్ళు. మన తాటి బెల్లం తిరిగి పాకం పడ్డా, ఒకసారి పాకం పడితే రెండోసారి పాకం రాదు, తాటి బెల్లం అవ్వడానికి కుదరదు. అవి వాళ్ళు ఏం చేస్తారంటే చెరుకు బెల్లం తీసుకొచ్చి మళ్ళీ పాకం పట్టేసి దాంట్లో మిరియాలు అలాంటివి వేసి, అలాంటి అల్లం మరం అలాంటివి వేసి అమ్ముతూ ఉంటారు. అది మొత్తం అదంతా అబద్ధం సార్. అయితే నాగరాజు, ఇప్పుడు తాటి బెల్లం టేస్ట్ ఎట్లుంటుంది? మామూలుగా మేము 2 నెలల నుంచి వాడుతున్నాము. కొంచెం మాడినలాగా లేకపోతే కలరు టేస్ట్ జనరల్గా ఒరిజినల్కి మామూలు దానికి తెలుసుకోవాలంటే ఎట్లా తెలుసుకోవాలి? ఈ తాటి బెల్లం తినడానికి చాక్లెట్లా ఉంటుందండి. కొంచెం స్మెల్ రావడానికి కారణం మనం కట్టెల పొయ్యి మేము తయారు చేస్తుంటాం అనమాట. దానివల్ల దీని టెంపరేచర్ దగ్గర 200 డిగ్రీల టెంపరేచర్లో తాటి బెల్లం తయారు చేస్తాం. అదేంటంటే కింద నుంచి వేడి బాగా రావటం వల్ల కొంచెం లైట్గా పొగ స్మెల్ వస్తుంది. అంతేగాని తినడానికైతే చాక్లెట్ లాగా టేస్ట్గా బాగా ఉంటుంది. మన డైలీ వాడేవాళ్ళు బాగుందని మరి రిప్లై వస్తూ ఉంటుంది. ఓకే. దీని టేస్ట్ అయితే కొంచెం చాక్లెట్ లాగా ఉంటుంది అంటారు. ఓకే. అయితే ఇప్పుడు మనము దీని ఫస్ట్ ప్రాసెస్ ఏంటిది అనేది, ఇది నీరా అన్నట్టు. ఇప్పుడు మనకు ఈరోజు వర్షం కారణంగా పైనుంచి చూపించలేకపోయినాము, చెట్టు నుంచి తీసేది. అయితే చెట్టు నుంచి తీసింది ఇట్లా నీరా రూపంలో ఇట్లా వాటర్ ఇట్లా వస్తుంది అన్నట్టు. ఒక చెట్టుకి సుమారు ఎంత వస్తుంది నాగరాజ్? ఇది కడవ వస్తుందండి. ఇప్పుడు ఈ తాటి చెట్టు నుంచి తీసిన నీరాని ఇప్పుడు మనము దీని మీద ఇప్పుడు మనం ఇది బాయిల్ చేస్తాం అన్నట్టు. ఇప్పుడు ఇది బాయిల్ చేస్తారు అన్నట్టు. ఇది సుమారు ఎంతసేపు బాయిల్ చేస్తారు? 9-10 గంటలు దాన్ని వేడి చేస్తే అలా సిరప్ రూపంలో వస్తుంది. అయితే ఇప్పుడు దీని నీరాని బాయిల్ చేస్తారు అన్నట్టు. సుమారు 10 గంటల వరకు బాయిల్ చేస్తారు. అంటే ఇప్పుడు ఒక కుండ నీరాని ఇట్లా చేస్తే ఎన్ని లీటర్ల మనకు ఇది పాకం? అది వచ్చేసి 10 లీటర్లనే 7 లీటర్ల వరకు మరగట్టాలి. అంటే 3 లీటర్ల వరకు అది వస్తుంది. 10 లీటర్లకి 3 లీటర్ల సిరప్ వస్తుంది. ఇప్పుడు 10 లీటర్లకు 3 లీటర్ల సిరప్ వచ్చిందంటే మనకు తాటి బెల్లం 3 కిలోలు వస్తుంది అన్నట్టు. కిలో వస్తుంది. మళ్ళీ దాన్ని వేడి చేస్తాం పాకం, అరిసెల పాకం పడతాం కదా, 1 కిలో వస్తుంది. 3 లీటర్కి 1 కిలో. ఇప్పుడు ఈ పానకంని మరగబెట్టిన తర్వాత వచ్చినది ఇది చారు అన్నట్టు. ఇప్పుడు ఈ చారుని మళ్ళీ మరగబెడితే మళ్ళీ బెల్లం అవుతుంది. ఇప్పుడు అలా మరగబెట్టిన చారుని ఇలా అచ్చులలో పోసుకుంటే తాటి బెల్లం తయారవుతుంది అన్నట్టు.
తాటి చెట్టు నుంచి నీరా తీసుకునేటప్పుడు సున్నం ఒకటి వాడతారంట. అది కూడా ఎందుకు వాడతారనంటే అది పులియకుండా వాడతారు అన్నట్టు, అదొకటే. దాని నుంచి నీరా తీసుకున్న తర్వాత మరగబెడితే వచ్చేది చారు, మళ్ళీ ఈ చారుని మరగబెడితే వచ్చేది తాటి బెల్లం అన్నట్టు. ఈ విధంగా చేసిన తాటి బెల్లాన్ని మేము మీ ముందుకు తీసుకొస్తున్నాం అన్నట్టు. తాటి బెల్లం అనేది చాలా ఔషధ గుణాలు ఉన్న ఒక తీపి పదార్థం అన్నట్టు. సహజంగా అందరూ దీన్ని జీవన అలవాటుగా మార్చుకుంటే మనకు షుగర్ కానీ ఇట్లాంటి ఏ యొక్క వ్యాధి రాకుండా ఆరోగ్యంగా ఉండగలుగుతాము. దీంట్లో ఉండే ఐరన్ కంటెంట్ అనేది హిమోగ్లోబిన్ పెంచడానికి, దీంట్లో ఉండే కాల్షియం అనేది బోన్ స్ట్రెంత్ కోసం అనేసి, దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ అనేది మన ఇమ్యూనిటీ కోసం, ఇలా అనేక పోషకాలు ఉన్న ఈ తాటి బెల్లాన్ని మన నిత్య జీవనంలో వాడుకోవడం వల్ల అనేక లాభాలు ఉన్నాయని గమనించగలరు. అందుకే అందరూ దీన్ని ఒక అలవాటుగా ఛాయ్లో కానీ పాలలో కానీ దేంట్లో కానీ తీపి పదార్థం వాడాలనుకున్నప్పుడు దీని వాడకంని చేయడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి.